మాత్రము నన్ను ఏనాడైనా పల్లెత్తు మాట్లాడినదే. దినములు కొంచెం తారుమారడినప్పుడు ఎంతటి వారికైనాను గృహ చిత్రములు ఉండేవి. కానీ పడిన గోడలు పడినట్టే ఉండవు. అందుకే దైవమాత నిన్ను నాకు తరసిల చేసిన. ఎవరా తరసిలిన అతను? నేను ఇందాకే తెలుపబోగా నువ్వు నా మాట పూర్తి కానిచ్చినావు. అబ్బా పోనీ ఇప్పుడు చెప్పండి. ఆ తారసిల్లిన వాడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడనా? బిల్వమంగళుడని ఏటి యావల కొత్తగా కర్మాగారములు, రాజస్థానములు, విద్యలు, మేడలు నిర్మించుకున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఆ రోజు నేను చూసిన అందగాడే కాబోలు. ఏమండి మరి ఎర్రగా పుష్టిగా ఎత్తుగా ఉంటాడే ఆయనేనా? నీవెప్పుడు చూసి అది ఒకసారి వేణుగోపాల స్వామి వారి కోవిలలో ఏదో కళ్యాణ సమయంలో గోపాలు చూచినాను. అంతేనండి అంతే. ఏమండి వారు చాలా భాగ్యవంతులని విన్నాను. వారికి ఏ పాటి స్థితి ఉండనేమిటి? 40 కోట్ల 40 కోట్లే? 40 కోట్లు. నేను సహజాయి చింతామణి ఆ దినములలో ఆకలే నేనే ఏమండి మరి అట్టివారు విడిపోవటం ఎట్లు సంభవించినది? చాలించి సంస్కృత పాఠశాలలో చేరి మరి తమరు లేదా చదువు చాలించి మనవాడలు
అతని వ్యాపారం అంతా ఇల్లు అప్పచెప్పినాడు. అందుకే అతను ఈ మధ్య జ్ఞప్తికి వచ్చున్నాడు. వచ్చిన ఎడలా వచ్చిన ఏడేలా బదులు కొరకు వారిని వీరిని జబులెత్తు రాయండి. మరి అతడు ఎంత మంచివాడు, ఎంత మంచివారండి. నేనేమడిగిన అయ్యాడు అతడు ఎంత ప్రీతితో మాట్లాడినాడు. నా మంచి చెడ్డలన్నీ తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తన ఇంటికి తీసుకొని పోయి భోజనం చేయి వరకు విడిచినాడు కాదు. బదులు మాట వెంటనే చెప్తా భావ్యం కాదని వెంటనే తిరిగి వచ్చినాడు. రాణి రాణి నేను కాదండి, మీరే పరధ్యానంలో ఉన్నారు. నేనా? మణి మణి అనకుండా రాణి రాణి అని పిలుస్తున్నారే. అదే కావాలి నాకు రాణి కదా. ఆహా. ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందేహాలి వేచే సన్నజాజి పూచే, సందేహాలి వేచే సన్నజాజి పూచే, జలధరుచే చల్లని వేళ, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. ఏమిటి ఆలోచించిన? ఏమండి? మరి ఒక్కసారి 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 అతన్ని మన ఇంటికి తీసుకురాకూడదు? ఏమండి, ఇప్పుడేమో నేనేమడిగినా కాదనకుండా చేస్తానన్నారు, ఇంతలోనే అలా తెల్లమొఖం వేస్తున్నారు. అవన్నీ నన్ను అడగలదు. నా నీతికి భంగం రాని అని మాత్రమే చెప్పగలను. నాకు ఆ సందేహం లేదు, కానీ అతన్ని నిచ్చడికి తెచ్చుతా అలవి అయిన కార్యం మాత్రం కాదు. ఎందుచేతను? అతడు మహాపండితుడు. మహాపండితుడు వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు. విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు. విప్రనారాయణుని కంటేనా? పరస్త్రీ పరాముఖుడు. కృష్ణశృంగని కంటేనా? ఇందులకి లెక్క గేదె బేరములు పురుషాగ్రణులు యాతలేసి సామంతములాడినా బిగువు మాటలు తారసులు బరకే కామినీమణి కాంతదృగను చలాగ్ని కలికాలము వెన్న పోలిక వెర్రివాడ, సానుల ఇళ్లకు జనివారిలో ఎవరి భార్య చక్కనిది కాదు. అంతేందుకు మొన్న వేణుగోపాల స్వామి వారి కోవెలలో మీ భార్యను చూచినాను. ఆమె సంగతే చెప్పమందా? ప్రాణములు కలిగినట్టి మే పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టి మే పసిడి
అవయవములు కలిగిన అలరు కొమ్మ అవయవములు కలిగిన అలరు కొమ్మ అతి భాగ్యను విడిచి నీవు అగడా నేటికి ఎన్ని కొంపలు జొచ్చితో ఎరుగవకో ప్రాణములు కలిగినట్టి మే పసిడి బొమ్మ బదులు చెప్పడితో పని ఏమున్నది కానీ ఆచరణ ఇచ్చటకు తీసుకొచ్చిన ఎడల మన ఇంటికి ఆకర్షించు భారమున్నది. ఏదిరా, ఇందులో నీదే ఉన్నది నాదే ఉన్నది. నన్ను గంగలో దూకమన్నా ఆ పని మాత్రం చేయకండి. మీరు ఆ పని చేస్తే ఆతరుడు ఇచ్చటకు తీసుకొచ్చు వారు ఎవరండి?
దివ్యస్థలంబగు తిరుపతి కొండను దివ్యస్థలంబగు తిరుపతి కొండను కోటి తటహంస పూర్ణిక కల్పనందును చెరునరులను సృష్టి చేసినావు ప్రీతిలోని గులాబీ చెట్టులను వాడి మించిన ముందు ప్రభువుల మందిర ప్రాంగణమున మూర్ఖనేస్త హక్కులను కల్పించినావు సౌఖ్యముల కాతరములైన సానిలా సౌఖ్యముల కాతరములైన సానిలా ఇటువనెత్తును పీల్చే దేశమాతలను మహాపిశాచులను కాపుంచి రావుగా